క్లోజ్డ్ నెక్, హై నెక్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను. హ్యాండ్ ఏం చూపించనండి. మీకు ఆల్రెడీ ఇది హ్యాండ్ కటింగ్ కోసం ఎక్స్పీరియన్స్ ఉంది కదా. జస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్, బ్యాక్ వచ్చేసి హై నెక్ అనమాట. హ్యాండ్స్ ఎందుకు చూపించట్లేదంటే ఇక్కడ రీజను, వాళ్ళకి ఆల్రెడీ హ్యాండ్స్ నాకు ఇచ్చేసారు వేరే బ్లౌజ్ తీసి, ఇది వేసామన్నారనమాట. అందుకని నేను కటింగ్ అనేది చెయ్యట్లేదు. ఇందులో ఫ్రంట్ ఎక్కడొచ్చిందో బ్యాక్ ఎక్కడొచ్చిందో చూసుకోవాలి. నేను హ్యాండ్ కటింగ్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఉన్న బ్లౌజ్లను తీసిచ్చింది అనమాట. ఆ బ్లౌజ్ నేను కుట్టిన బ్లౌజ్ కాదు. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నాను లోత్ అనేది ఎక్కడుందో. ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతే, రెండోది ఆటోమేటిక్గా మనం కుట్టేయచ్చు. ఇప్పుడు నేను 80 సెంటీమీటర్ లైనింగ్ మాత్రమే తీసుకున్నానండి. 38, 39 సైజ్ అనమాట. ఫ్రంట్ హుక్స్ బాగా హై నెక్ పైకి ఉంటుంది. ఫోల్డింగ్ అనేది నా వైపు వేసుకున్నాను. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా నీట్గా ఇలా కట్ చేసానండి. చూస్తున్నారు కదా వీడియోలు అలాగా. కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసాను అనమాట ఖర్చుల కోసం. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్లో కింద ఖర్చులు వదిలేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ ఉంటాయి కదా, దాన్ని తిన్నగా పట్టేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్ అయితే తీసేసుకోండి. తర్వాత నెక్ డీప్ అనేది 2.5 ఇంచులు మాత్రమే ఉంటుంది. నెక్ విడ్త్ కూడా 2.5. బాగా హై నెక్ అనమాట. చెస్ట్ లూజ్ కావాలంటే ఇలా ఉక్స్ పెట్టేసుకుని వెనకాల నుంచి తీసుకోండి, సరిపోతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఫోల్డింగ్ ఎక్కడికి వచ్చిందో సైడ్ జాయింట్ వైపు చూసుకుని ఇలాగా చెక్ చేసుకోండి. చూసారు కదా, నాకు పావుతక్కువ 19 ఇంచులు వచ్చింది. అంటే ఒక 9.5 వరకు తీసుకుంటే పావుతక్కువ 19 ఇంచులు. అంటే 19 ఇంచులు అంటే 9.5 దాకా తీసుకోవచ్చు, కానీ కొంచెం తక్కువ తీసుకుంటాను. అంత రాలేదన్నమాట. అంటే 9.5 తీసుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ కూడా 9.5. హైట్ చెక్ చేసుకోండి, మనకి ఆపోజిట్లో కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా. 9.5కి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. స్ట్రేట్గా ఇక్కడ కూడా 9.5కి మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇదంతా కూడా స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. నెక్ విడ్త్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 7.5. ఇది ఫ్రంట్ బ్యాక్ మొత్తం క్లోజ్ కదా, బోట్ నెక్ టైప్ అనమాట. 2.5 ఇంచులు నెక్ విడ్త్. నెక్ డీప్ కూడా 2.5. నెక్ డీప్ కూడా 2.5, 2.5. అంతకంటే ఎక్కువ పెట్టినా కూడా మనకి ఆ షేప్ మిస్ అవుతుంది. జస్ట్ మొత్తం క్లోజ్డ్. మీకు గుర్తుందా, సెలబ్రిటీ రష్మి గారు రిసెప్షన్లో వేసుకున్నారు, మొత్తం క్లోజ్ ఉంటుంది, ఆ ప్యాటర్న్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే స్లోప్లోకి వెళ్ళిపోతుంది, అంటే క్రాస్గా కట్ చేసేస్తాము. డౌన్ వచ్చేసి నేను ప్రస్తుతానికి అయితే 6.5 ఇంచులు తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకుని రౌండ్ తిప్పుకుంటే చంక దగ్గర ముడతలు రావు. బోట్ నెక్ కదా, స్లోప్ అనేది ఇలా వస్తుంది అనమాట. పైన ఒక 1/2 ఇంచ్ కట్ అయిపోతుంది, ఇంకొక 1/2 ఇంచ్ ఖర్చులకు పోతుంది. అదంతా పోగా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది చెక్ చేసుకోండి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం తీసుకున్న బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్, కుడుతున్న బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కొంచెం లూజ్గా పెట్టుకుని కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు నాకు 7 మీద ఒక గీత వచ్చిందండి. అంటే పైన ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ కోసం తీసేసాను, కటింగ్లోకి ఖర్చుల కోసం 1/2 ఇంచ్ తీసేసుకుని చెక్ చేసుకుంటే నాకు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి నేను చంక డౌన్ అనేది కొంచెం లూజ్ అయిపోయింది, పైకి పెట్టుకున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని పైకి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అది కటింగ్లోకి పోతుంది కాబట్టి. యాక్చువల్గా డీప్ నెక్ బ్లౌజ్కి అలా ఉండదు. ఇలా షేప్ తిప్పేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 1 ఇంచ్ వదిలేయాలి. పైన కటింగ్లో ఒక 1/2 ఇంచ్, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 9.5లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుందాం. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకుందాము, అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ స్లోప్ దగ్గర చూసారు కదా, ఎంత క్రాస్గా కట్ చేస్తున్నాం. నెక్ నుంచి షోల్డర్ వైపుకి స్లోప్ అనేది తీసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్లో ఫోల్డింగ్ ఉంది, మన వైపుకేమో కోరాస్ ఉన్నాయి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇలా చక్కగా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే.
ఇక్కడ నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని కిందకు వచ్చే కొద్దీ క్రాస్గా ఇవ్వండి. ఎందుకంటే నెక్ దగ్గర లూజ్ రాదనమాట. అక్కడ కానీ ఖర్చులు పెట్టారంటే నెక్ వైపుకి ఉక్స్ దగ్గర లూజ్ వచ్చేసి పైకి ఎత్తినట్టు వస్తుంది. అలా లూజ్ రానివ్వకుండా పైన కరెక్ట్గా మార్కింగ్ వేసుకుని కిందకు వచ్చేసరికి క్రాస్గా వేసుకోవాలి. ఈ సైడ్ కూడా క్రాస్గా వేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ కదా, కట్ చేసి కుడతాం కదా, అందుకుని ఇలా లైన్ వేసేసుకోండి. ఇక్కడ లైన్ వేసేసుకోండి. ఇక్కడ షేప్ అనేది ఇలా తిప్పేసేయండి. ఇలాగా అయిపోయిందండి. ఇక్కడ సైడ్ కూడా అంతే. ఇక్కడ నెక్ దగ్గర కూడా 2.5 ఫ్రంట్ నెక్ కూడా. ఇప్పుడు ఇది 38, 39 సైజు కదా, మనకి ఉక్సు పట్టి చెస్ట్ పాయింట్ చెప్తాను. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని ఒక 11 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. మన వైపు నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి ఖర్చు వదిలేసుకుని పాతకు 4 ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాను. పాతకు 4, 3.5 ఇవ్వకూడదు. 3.5 ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ కట్ చేసి కుట్టేసరికి తక్కువ వచ్చేస్తుంది చెస్ట్ పాయింట్ అనేది. అందుకని ఇలాగ 3.5కి మార్కింగ్ వేసుకు పాతకు 4 అనమాట. డాట్కి మధ్యన 2 ఇంచులు. చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. కింద పాతకు 4 కదా, పైన 4.5 తీసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకుని ఇలాగా మనకి షేప్ ఇచ్చేసుకోండి ఉక్సు పట్టి దగ్గర. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది. నేను ప్రిన్సెస్ కట్ దగ్గర కట్ చేయను. ప్రిన్సెస్ దగ్గర కట్ చేయకుండా ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను. అయిపోయిందండి. ఇలా నీట్గా ఇలాగా నేను కట్ చేయను. వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. అంతే. లైట్గా లోతు తీసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ప్రిన్సెస్ కట్ కటింగ్ అనేది. చెస్ట్ పాయింట్ 11 ఇంచులు అంటే మనకి దగ్గర 40 సైజ్ అనమాట. లేదంటే పాతొక్క 11 ఇంచులు తీసుకున్నా పర్లేదు. మన వైపు నుంచి ఉక్సు పట్టి కాజాపట్టి ఖర్చు వదిలేసుకుని పాతొక్క 4, చెస్ట్ పాయింట్ దగ్గర 4.5 అంటే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. అంతేనండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగా మార్కింగ్ వేసుకుని పెట్టుకోండి. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేయొచ్చు. కట్ చేసి మళ్ళీ కుట్టేసుకుని మీరు ఓవర్లాక్ చేసుకున్నా పర్లేదు. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. హ్యాండ్స్ లేవు కాబట్టి 8 మినిట్స్ లోపే అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.